నమస్తే, జై తెలంగాణ. ఇవాళ పుల్ల రవితేజ అన్న మీద దాడి జరిగింది. ఒక నెల రోజుల కింద కేవీఆర్ అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలుకు పంపించారు. అంతకు నెల రోజుల ముందు ఎమ్మెల్సీ నాగేశ్వర్ సార్ మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు, ఆయన మీద ఒక దాడి. అంతకుముందు ఒక జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఒక సరిత కావచ్చు, ఒక శివారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ అంతకుముందు ఒక తొలి వెలుగు రఘు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే డిజిటల్ జర్నలిస్టుల మీదనే ప్రధానంగా దాడి, ప్రధానంగా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పదలసిన రీజన్ ఒకటే. ఒక ప్రధాన మీడియా, ఒక పేపర్లోనో ఒక టీవీ ఛానల్లోనో ఒక నాయకుని అక్రమ దందా, ఒక నాయకుని అవినీతి, ఒక నాయకుని దొంగ ముసుగు తీసే క్రమంలో ఆ జర్నలిస్టు, ఆ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు, ఆ ప్రాంతానికి చెందిన రిపోర్టరు, ఆ జిల్లాకు చెందిన రిపోర్టరు ఆ వార్తను బయటపెట్టి ఆఫీస్కి పంపిస్తారు. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయానికి పంపిస్తే దాని మీదున్న ఎడిటరు, వాళ్ళ మీదున్న ఎండీనో సీఈఓనో చూసి వద్దు ఈ వార్త మనం వేయొద్దు, ఇది మనకు పైనుంచి మూటలు వస్తాయి, ఈ వార్త వేస్తే మనకు మాట వస్తుంది అని చెప్పేసి ఆ వార్తను ఆడికాడికే బొంద పెడతారు. కానీ డిజిటల్ జర్నలిస్ట్ అట్లా కాదు. ఈ వార్త ఆడికి పోతే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నేను బరాబర్ వస్తా, నన్ను ఎందుకు రాణిస్తలేవు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఏం దాపెడుతున్నావు, ఏం దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి ఒక డిజిటల్ జర్నలిస్ట్ ఇలా ప్రశ్నించే గొంతుకలేరు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఒకప్పుడు బాధింపబడిన వాళ్ళే, బాధితులే, పీడింపబడిన వాళ్ళే, పీడితులే. అందుకే ఇలా సమాజంలో జరిగే బాధలను, పీడనలను, దోపిడీని బయట పెడితేందుకు బయటకు వస్తుంది. వీళ్ళు భయపడరు అసలు. ఎందుకంటే సొంతంగా ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, సొంతంగా నిజాలను బయట పెట్టేందుకు బయటకు వస్తున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళను భయపెడితే నిజాలు సమాధి చేయబడతాయి, చాలా నిజాలు బయటికి రావు. అప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇట్లా జర్నలిస్టుల మీద దాడులు చేసే వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులను బెదిరించే వాళ్ళు కావచ్చు, నెత్తులు పగలగొట్టి, కాళ్ళు చేతులు ఇరగొట్టి, కొట్టి, జైళ్ళలో పెట్టి, కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకటే, ఎవరమైతే ధైర్యంగా జర్నలిస్టులుగా ఉన్నామో, డిజిటల్ జర్నలిస్టుగా ఉన్నామో, యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, ఈ పేపర్లు కావచ్చు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నామో, పని చేస్తున్నామో వాళ్ళందరము ఒక్క తాడి మీకు రావాలి. 20 మందిని కావచ్చు. ఇలా భూపాలపల్లిలో జరిగింది. ఉమ్మడి వరంగల్ చూసుకుంటే వాడు ఒక 100 మంది వెళ్తారు, మహబూబ్నగర్లో చూసుకుంటే వాడు ఒక 100 మంది వెళ్తారు. ఇట్లా అందరం ఒక తాటి మీద ఉంటే ఈ డిజిటల్ జర్నలిస్టుల జోలికి పోవద్దు అనేది ఒక చట్టం సాధించుకోగలిగితే మనకు ఒక రక్షణ ఉంటుంది. ఈ ప్రతిసారి జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు క్రాంతి దళ పేరు మీదకి వెళ్ళి పృథ్వన్న ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ దాడి జరిగిందని చెప్పేసి దాని ఆ సందర్భంగా ప్రశ్నించడమో, ఆ బాధితులకు అండగా నిలవడమో జరుగుతుంది. ఇలా పుల్ల రవీందర్, మొన్న కేవీఆర్, ఎమ్మెల్సీ నాగేశ్వర సార్ మీద జరిగినప్పుడు కావచ్చు. సో నేనేమంటున్నంటే ఇట్లనే ముందని నిలబడి డిజిటల్ జర్నలిస్టుల మీద దాడులు జరగొద్దు, దాడులు చేయకుండా ఉండడానికి ఒక చట్టము, వాళ్ళకు ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసే క్రమంలో కూడా మీ ప్రయత్నము, మీ పోరాటం ఉండాలి. మీ అమ్మడి మేమందరం కూడా కలిసి వస్తామన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. స్వామి, ప్రజావాణి స్వామి.